ఆ నియోజకవర్గం కూటమిలో కుంపట్లు ఏర్పడ్డాయా? ఎవరికి వారే యమునా తీరేగా వ్యవహరిస్తున్నారా? కూటమి నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే స్థానంలో వారి కుటుంబ సభ్యులు పెత్తనం చేస్తున్నారా? దీంతో టీడీపీ విసిగిపోయిందా? బీజేపీ సోదిలో లేకుండా పోయిందా? ఇది ఆ నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. ఆ నియోజకవర్గం ఎక్కడా? అక్కడ ఏం జరుగుతోంది? కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గం కాకినాడ రూరల్. అయితే పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు వదిలేశారు. దాంతో అక్కడ జనసేన అభ్యర్థి పంతం నానాజీ ఎమ్మెల్యేగా గెలిచారు. నానాజీకి టికెట్ ఇచ్చినప్పుడు టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు దంపతులు టికెట్ రాలేదని అలిగి కూర్చున్నారు. చంద్రబాబు లోకేష్ ఫ్లెక్సీలు కూడా తగలబెట్టారు. అనంతరం చంద్రబాబు బుజ్జగించడంతో సైలెంట్ అయ్యారు. చివరకు తప్పదన్న స్థాయిలో తిరిగారు. వారి కుమారుడు మాత్రం నేరుగా వైసీపీకి పనిచేశారు. వైసీపీ అభ్యర్థి కన్నబాబుకు అనుకూలంగా డబ్బులు పంచారని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నానాజీ అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్నుంచి సీఎం చంద్రబాబు పిల్లి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ జనసేన అభ్యర్థి నానాజీతో కలిసి పనిచేశారు. ఆర్థిక వనరులు వెచ్చించారు. వైసీపీ నుంచి పలువురిని టీడీపీలో చేర్చుకొని జనసేన గెలుపునకు దోహదం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే నానాజీ బహిరంగంగా ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే నానాజీ తాను తిరిగే కార్యక్రమాల గురించి బాబీకి వెల్లడించేవారు. ఇరువురూ కలిసి పర్యటించేవారు. అనంతరం మార్పులు వచ్చాయి. జనసేన ఒంటరిగా వెళుతోంది. టీడీపీకి కనీస సమాచారం ఇవ్వడం లేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ప్రస్తుతం రూరల్ నియోజకవర్గంలో టీడీపీ 3 ముక్కలుగా చీలిపోయింది. మాజీ ఎమ్మెల్యే ఒక వర్గం, బాబీ మరో వర్గం, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ చప్పిడి వెంకటేశ్వరరావు మరో వర్గంగా తిరుగుతున్నారు. అయితే పార్టీ పరంగా ఆర్థిక వనరులు వెచ్చించి బాబీ మాత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసే పనిలో బిజీగా ఉన్నారు. మిగిలిన వారు అంతంత మాత్రంగానే తిరుగుతున్నారు. బీజేపీ అసలు ఎక్కడా కనిపించడం లేదని ఆ పార్టీ నాయకులే ఒప్పుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో పార్టీ పూర్తిగా బలహీనంగా ఉంది. ఎప్పుడైనా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వచ్చినప్పుడు మాత్రం కార్యకర్తలు బయటకు వస్తున్నారు. లేదంటే అస్సలు కనబడడం లేదు. దీంతో కూటమిలో బీజేపీ పక్కకు తప్పుకున్నట్టయింది. అయితే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కొంతకాలం టీడీపీకి చెందిన కటకంశెట్టి బాబీ ఆయన అనుచరులను వెంటబెట్టుకుని తిరిగారు. ఏ కార్యక్రమానికైనా ఇద్దరూ కలిసి వెళ్లేవారు. కూటమి ధర్మం ఇక్కడ కనపడేది. అనంతరం నానాజీ ఒంటరిగా వెళుతున్నారు. జన సైనికులను వెంటబెట్టుకు వెళుతున్నారు. దీనికి కూడా ఓ కారణముంది అంటారు టీడీపీ నాయకులు. ఎమ్మెల్యే నానాజీ బదులు ఆయన కుమారుడు పంతం సందీప్ అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే సోదరి కుమారుడు కూడా నియోజకవర్గంలో అధికార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే లేకుండా తిరుగుతున్నారని, దీంతో ఎమ్మెల్యే లేకుండా తామెలా వెళతామని తెలుగుదేశం నాయకులు దూరంగా ఉంటున్నామని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నట్టు తెలుస్తోంది. ఇక కాకినాడ రూరల్లో జనసేన ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగాక టీడీపీ నేతలు ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. అధికారిక కార్యక్రమాలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం రావడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. మరోపక్క రూరల్ నియోజకవర్గంలోని కరప మండలంలో 5 సొసైటీలు పూర్తిగా జనసేనకే ఇచ్చారు. దీంతో తెలుగు తమ్ముళ్లు నారాజయ్యారు. మార్కెట్ కమిటీ పదవులు కూడా జనసేన తీసుకుంది. అలాగే ఇసుక, మట్టి తవ్వకాలు, ఇరిగేషన్ కాంట్రాక్టులు, ఉపాధి హామీ పథకంలో చేపట్టే కాంట్రాక్టులు మొత్తం జన సైనికులకే అప్పగించారు. దీంతో తెలుగుదేశం నేతలు ఎమ్మెల్యే తీరుపై గుర్రుగా ఉన్నారు. పొత్తు ధర్మం అస్సలు పాటించడం లేదు, ఏకపక్షంగా వెళుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ సమాచారం సీఎం చంద్రబాబు వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన ఎమ్మెల్యేను పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2 దఫాలు పిలిచి మందలించారు. అయినా మార్పు లేదు. కుటుంబ పెత్తనంపై జన సైనికులు కూడా మండిపడుతున్నారు.
పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా పైరవీలు చేసిన వారికి, ముడుపులు ఇచ్చిన వారికి పదవులు ఇస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ముడుపులు ఇచ్చిన వారికి, కేసులు ఉన్నవారికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని జనసేనపై ఆరోపణలు ఉన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన తమలాంటి వారిని పట్టించుకోవడం లేదని సీనియర్ జన సైనికులు వాపోతున్నారు. మొత్తం మీద జనసేన కుటుంబ పెత్తనం, అవినీతి ఆరోపణలతో ప్రజల్లో పలచన అవుతోంది. తెలుగుదేశంలో ముఠాలు, గ్రూపులు పెరిగాయి. ఈ పార్టీకి ఇక్కడ ఇన్ఛార్జి లేరు, కానీ కోఆర్డినేటర్ను నియమించారు. కోఆర్డినేటర్ కుమారుడు వైసీపీకి అనుకూలంగా ఉన్నాడని చెప్పడంతో కోఆర్డినేటర్ పెద్దగా బయటకు రావడం లేదు. కోఆర్డినేటర్ మాత్రం తిరుగుతున్నారు. బీజేపీ ఎక్కడా కనపడడం లేదు. దీంతో రూరల్ నియోజకవర్గంలో పాగా వేసేందుకు వైసీపీ ముందుకు వెళుతోంది. ఇక్కడి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన, ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్న కన్నబాబు పావులు కదుపుతున్నారు. కూటమి అసమ్మతి నేతలతో చర్చలు జరుపుతున్నారు. టీడీపీ, జనసేన అధినేతలు జోక్యం చేసుకోని పక్షంలో రూరల్ను చేతులారా పోగొట్టుకున్నట్టు అవుతుందని ఆ పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు.